డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇక్కడ మట్టి వినాయకుల్ని ఎలా తయారు చేస్తారు, ముడి సరుకులు ఏంటి, మరి ఈ అచ్చులు ఇవన్నీ కూడా श्री पार्वती पुत्र लोकत्रय स्तोत्र सत्पुण्य चारित्र भद्रे भवत्रा महाकाय कात्यायनी नाथ संजात स्वामी. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి వినాయక చవితి వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా మంది గణేష్ని పెట్టుకోవడం స్టార్ట్ చేసేసారు కదా. మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపి మరి రంగురంగులుగా ఉంటుంది, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది వాటి వైపు వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ రోజులో చాలా మందికి అవేర్నెస్ వచ్చేసింది. మట్టి వినాయకులు, బంక మట్టితో చేసినటువంటి వినాయకులు ఏంటంటే పొల్యూషన్ కి దూరంగా ఉంటుంది. ఇమీడియట్లీ దాన్ని నిమజ్జనం చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి కూడా గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. మరి ఈ రోజు నేనైతే ఎక్కడికి వచ్చేసానంటే శిల్పారాంలో మరి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి వినాయకులను తయారు చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, నా వెనకాల 7 అడుగుల వినాయకుడు ఉన్నారు. మరి పెద్ద వినాయకుడు ఇక్కడ చాలా అన్నమాట. ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు ఇక్కడ. సో మంచిగా చిన్న చిన్న వినాయకుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వినాయకుల్ని ఆఫీస్ లో కానీ, గవర్నమెంట్ సంస్థల్లో కానీ, మరి గల్లీలో పెడతా ఉంటారు కదా, వాటికి కూడా ఇక్కడ నుంచి చాలా మంది ఆర్డర్స్ తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఇక్కడ మట్టి వినాయకుల్ని ఎలా తయారు చేస్తారు, మరి ముడి సరుకులు ఏంటి, మరి ఈ అచ్చులు ఇవన్నీ కూడా చెప్పడానికి నేనైతే వచ్చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నన్ను ఫాలో అయిపోండి. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ శిల్పారామంలో మరి మట్టి వినాయకుల్ని తయారు చేసినటువంటి సుధాకర్ గారు మనతో ఉన్నారు. సుధాకర్ గారితో మాట్లాడదాం. అసలు దీని ముడి సరుకులు ఏంటి, దీన్ని ఎలా తయారు చేస్తారు, మరి ఈ సంవత్సరము ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు విగ్రహాలను తయారు చేస్తారు, మరి ఆర్డర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా. సుధాకర్ గారు నమస్తే అండి. సుధాకర్ గారు మరి చెప్పండి ఒకసారి, మట్టి వినాయకులది అంటే ఇప్పటికే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, అవగాహన. అంటే పిఓపి కాకుండా మట్టి వినాయకులు తయారు చేసుకుంటే కొంచెం కాలుష్యాన్ని కూడా దూరంగా ఉంచొచ్చు అని. మరి ఈసారి ఎలా ఉంది, మీ దగ్గర ఎలా తయారు చేస్తున్నారు ఏంటి? మేడం ఈసారి మేమైతే 1 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు మేడం. 1 ఫీట్ నుంచి 7 ఫీట్. మళ్ళీ ఎవరన్నా సపరేట్ గా ఆర్డర్ ఇచ్చారంటే సింగిల్ గా ఒకటే చేస్తాం మేడం. అది 10 ఫీట్లు అంతవరకు, 10 ఫీట్ల వరకు. ఒకటైతే 10 ఫీట్లు రెడీ అవుతా ఉంది. ఇవైతే 7 ఫీట్ వరకు మా దగ్గర ఉన్నాయండి. ఇప్పుడు మామూలుగా ఇవి తయారు చేయడానికి ముడి సరుకులు ఏమేమి అవసరం అవుతాయండి? మేడం బంకమట్టి, న్యూస్ పేపర్, మళ్ళీ కొబ్బరి పీసు. ఈ 3 సరుకులే, బంకమట్టి, పేపర్, కొబ్బరి పీసు. ఓకే. ఎలా అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ అంటున్నారు, మాకు ఎక్కడ పేపర్ కనబడట్లేదు. అంటే మేడం ఇది మిక్సీకి వేస్తాం మేడం. ఇది మిషన్ లో వేస్తాం అనమాట. మిక్సీకి వేసి మిక్సీలోంచి పీస్ అంతా ఇట్లా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది చూడండి, తెల్లగా కనపడేదంతా పేపర్. ఓకే. ఎందుకు పేపర్ ఎందుకు కలుపుతారు మేడం? పేపర్ వేసామంటే వెయిట్ తక్కువ వస్తాయి మేడం, బరువు అంత ఉండవు అనమాట. అందుకోసం వేసి ఇది వేస్తాం. కొబ్బరి పీసు పగుళ్ళు రాకుండా, క్రాకలు రాకుండా ఉంటాయి, గట్టిగా ఉంటుందని కొబ్బరి పీసు వేస్తామండి. ఎలా ఉంది సార్ ఆర్డర్స్? ఎలా ఉంది? బాగుంది మేడం. ఈసారి ఆఫీసెస్ లో, ఆఫీసు, ఈ అపార్ట్మెంట్లకు ఇట్లా తీసుకుంటున్నారు. అంటే ఎంత హైట్ నుంచి ఎంత హైట్ వరకు చేస్తున్నారు? ఇప్పుడైతే మేడం 1 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు ఉన్నాయి మేడం. ఇక్కడ 1 ఫీట్ నుంచి 7 ఫీట్ వరకు. 7 ఫీట్ వరకు. అంటే ఎప్పటి వరకు ఆర్డర్స్ ఇస్తారు మీరు? ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి మీ దగ్గర? ఇంకా మేడం మా దగ్గర అంటే ఇప్పుడు పండగ ఇంక 2 రోజులు ఉండదని కూడా వస్తారు మేడం. అప్పుడు ఉండే ఉంటే తీసుకొని పోతారు. ఓకే. ఈ పని మామూలుగా వినాయక చవితి వస్తుంది అంటే ఎప్పటి నుంచి మొదలు పెడతారు చేయడం? పండుగ వస్తుందంటే ఒక 2 నెలల ముందు చేస్తాం మేడం. 2 నెలల నుంచి స్టార్ట్ చేసేస్తారు. ఓకే. మరి మిగిలిపోతే విగ్రహాలు ఏం చేస్తారు? ఒక అమ్మలు అవ్వకుండా మిగిలిపోయాయి అనుకోండి, అవి ఇవి మిగిలిపోతే మేడం ఈ మట్టి వచ్చేసి మళ్ళా ఈ కుండలు తయారు చేస్తాం మేడం. ఆ మట్టిని మళ్ళీ కరగబెట్టేసి మొక్కల కుండీలు, ఈ ఫ్లవర్ హౌస్ లో తయారు చేసుకుంటాం మేడం. ఓకే. అయితే సుధాకర్ ఒక విషయం చెప్పండి, మామూలుగా బయట చూస్తే ఈ వినాయక చవితి అనగానే చాలా మందికి రంగురంగులుగా ఉండాలి, పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయి కదా, ఆ విగ్రహాలు వాడాలన్నది ఎక్కువ ఉంది కదా, మోజు ఉంటది బాగా. మరి ఈ మట్టి వినాయకులు మీరు ఏమైనా సందేశం ఇస్తారా ప్రజలకు కూడా? ఈ మట్టి వినాయకులు, మట్టి వినాయకుడు అంటే మేడం పిఓపి అంటే వాటర్ లో వేస్తే కరగదు మేడం. అది కరగదు. ఇది మాత్రం వాటర్ లో వేసామంటే కరిగిపోతుంది, ఇంకా లోపల బురద అయిపోతుంది. ఇది పిఓపి అయితే కరగదు కదా, అదంతా ఇది అవుతుంది. మళ్ళీ పొల్యూషన్ ప్రాబ్లమ్. ఇప్పుడు పీచ్ పెడుతున్నారు కదా, ఎందుకు పెడతారు ఇలాగా? ఈ పీస్ ఇట్లా పెట్టామంటే మేడం ఇప్పుడు
రిటర్న్ ఇట్లా వేసామనుకో ఈ క్రాకులు రాకుండా ఉంటుంది మేడం. అచ్చా, గట్టి పడుతుంది. గట్టి పడుతుంది. ఇది అచ్చు, ఇది పిఓపి మోల్డ్ మేడం. ఇది మోల్డ్. ఓకే, మీ దీంట్లో ఇది వేసేసి నొక్కుతాం అన్నమాట. ఓకే, అంటే మొత్తం అన్ని పార్ట్స్ అన్ని ముందు తయారు చేసేసుకుంటారా? అంటే మేడం ఒక గణేష్ బొమ్మ చేస్తాం మేడం. ఆ గణేష్ బొమ్మ చేసిన తర్వాత మళ్ళీ అన్ని పాటలు కట్ చేసుకుంటాము. ఓకే, అప్పుడు డై చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే కట్ చేసి పెట్టుకుని వాటి మళ్ళీ అతికిస్తాం. ఓకే, అన్ని ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత టైం పడుతుందండి మేడం? ఒక్క బొమ్మ ఇది 7 feet అయితే మేడం దగ్గర వారం రోజులు వస్తుంది మేడం. వారం రోజులు. ఇంకా 4 feet అయితే ఒక 3 రోజులు 4 రోజులు. అంటే ఇప్పుడు ఎండ ఉంటే ఎక్కువ ఒక 3 రోజులు అయిపోతుంది. ఎండ ఇట్లా వర్షాకాలం అయితే మాత్రం కొంచెం లేట్ అవుతుంది మేడం. 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది. ఓకే, సో వివాస్ మరి నేను చెప్పాను కదా, శిల్పారామంలో ఇక్కడ ఏంటంటే మట్టి వినాయకులను తయారు చేస్తూ ఉంటారు. అన్ని పార్ట్స్ అన్ని ముందు తయారు చేసేసుకుని తర్వాత వాటిని అసెంబుల్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నా వెనకాల చాలా వినాయకులు ఉన్నాయి. మరి ఇదిగోండి, ఇవన్నీ ఏంటంటే అచ్చులు. ఇది తొండం అనమాట. ఇదేంటంటే ఇది లడ్డు హస్తం అనమాట, లడ్డు పెడతారు కదా. సో ఇవన్నీ ఏంటంటే అచ్చులు. సో దీని ద్వారా వీళ్ళు పార్ట్స్ అన్ని తయారు చేసేసుకొని దాని తర్వాత అసెంబుల్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 7 feet గణేష్ ఇక్కడైతే ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, ఇలా బాడీ తయారైపోయింది. ఇక్కడ హెడ్ ఇంకా తయారు చేయలేదు. హెడ్ తయారు చేసి ఇక్కడ అతికించడం జరుగుతుంది. అలానే చూసుకుంటే మరి ఇక్కడ ఇంకొక వినాయకుడు ఉన్నారు. ఇక్కడ చూడండి, మరి తొండం ఇంకా అవ్వలేదు. తొండం తయారు చేసి తొండం పెట్టడం జరుగుతుంది. మొత్తం ఏంటంటే పార్ట్స్ గా మొత్తం తయారు చేసేసి వీటిని ఒక దగ్గర అసెంబుల్ చేసుకుంటూ తర్వాత వీటికి మళ్ళీ పెయింటింగ్ వేయడం కానీ ఇవన్నీ కూడా డెకరేషన్ చేయడం కూడా ఉంటుంది కదా. ఇదంతా కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే 7 ఇంచులు 5 ఇంచులు 4 ఇంచులు 2 ఇంచుల వరకు కూడా వినాయకులు ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే ఆర్డర్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్తా ఉంటారు. నేను చెప్పినట్టుగానే కార్పొరేట్ ఆఫీసెస్ లో కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ ఇంకా గల్లీలో కూడా కొంచెం పెద్ద వినాయకులు పెడతా ఉంటారు కదా. ఎక్కడన్నా చూడండి పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఏంటంటే కొంచెం మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అవి కరగవు కూడా. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో చెరువులు కానీ కుంటలు కానీ ఇలాంటి వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ బంకమట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను అయితే వాడుతూ ఉంటామో ఇది కరగడానికి ఏ మాత్రం టైం తీసుకోదు. ఇమీడియట్లీ వాటర్ లో మెల్ట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. మనము సుధాకర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది కదా. ఇన్ కేస్ ఇవి కనుక మిగిలిపోయే విగ్రహాలు అంటే మరి ఏం చేస్తాను అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. మిగిలిపోతే వాటిని మేము మళ్ళీ కరిగించేసి వేరే వాటికి వాడడం కూడా జరుగుతుంది. ఏంటంటే ఈ బంకమట్టి ద్వారా మనకు ఉపయోగం ఏంటంటే తొందరగా వాటర్ లో ఇది మెల్ట్ అయిపోతుంది. సో రంగురంగులుగా కలర్ఫుల్ గా ఉన్నాయని చెప్పేసి ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పేసి వెళ్ళడం కాకుండా అంటే అవేర్నెస్ ఇలాంటి వాటిని మనం ప్రోత్సహిస్తే ఏమవుతుందంటే మనకి పొల్యూషన్ ప్రాబ్లం కూడా ఉండదు. ఈజీగా కూడా ఇది మెల్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి రకరకాల డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పాను కదా. మరి ఇక్కడ చూడండి, మరి మంచిగా పాము పడగ కింద గణేశుడు ఉన్నారు. ఇక్కడ ఇంకొక విగ్రహం చూడొచ్చు, మంచిగా తొండం ఉంది, అలా ఉంది. ఇక్కడ ఇంకొక విగ్రహం చూడొచ్చు. ఇక్కడ చూడండి బంకమట్టితోటే విగ్రహమే కాదు దీని కిరీటం కానీ మరి జ్యువెలరీ కానీ ఇదంతా కూడా మట్టితోటే చేశారండి. మొత్తం మట్టి. ఇక్కడ ఎక్కడంటే మళ్ళీ మెటీరియల్ కానీ వేరే వాటిని ఆర్నమెంట్స్ పరంగా వేరే వేయడం ఇట్లా ఏమీ లేదు. మొత్తం నెక్లెస్ కానీ హారం కానీ చేతికి కంకణాలు కానీ కిరీటం కానీ మరి త్రిశూలం కానీ హ్యాండ్ చూడండి ఇవన్నీ కూడా టోటల్ బంకమట్టితోటే. ఫైనల్ గా వీటికి ఏంటంటే చక్కగా రంగులు దిద్దుతారు. మంచి ఆకర్షణీయంగా వినాయకుడి తయారైపోతారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ద్వారా ఇటు చెరువులు కుంటలు హాని కలుగుతున్న నేపథ్యంలో ఇటు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు పర్యావరణాన్ని ప్రోత్సహించేందుకు మట్టి విగ్రహాలను వాడాలని ఎన్నో ఏళ్ల నుంచి చెబుతున్నారు. ఏటేటా వీటిపైన అవేర్నెస్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా ఇది బంకమట్టితో తయారు చేయబడ్డవి. వాటర్ లో డైల్యూట్ అవుతాయి. ఎందుకంటే బంకమట్టి ఎర్రమట్టి కొబ్బరి పీచు పేపరు తో తయారు చేస్తారు కాబట్టి మనం చూడొచ్చు ఇక్కడ తయారు చేస్తున్నారు కదా. చక్కగా చిన్న వినాయకుడిని బంకమట్టి పెట్టి దాంట్లో కొబ్బరి పీచు వేస్తున్నారు. చెప్పారు కదా సుధాకర్ గారు, పేపర్లు మిక్స్ చేయడం వల్ల మొత్తం మెషిన్ లో దీని అంతా మిక్సీ చేసేసి ఇప్పుడు బొమ్మను తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాన్ని ఒక అచ్చులో తీసుకొని అచ్చులో బంకమట్టిని అద్ది చూస్తున్నాం మనము. తర్వాత దాంట్లోంచి తీయడం జరుగుతుంది. దాంతో మంచి విగ్రహం మనకి తయారవుతుంది. దీనివల్ల మనకి పొల్యూషన్ కి ఎటువంటి సమస్య ఉండదు. సో వ్యూవర్స్ మరి చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ వినాయకుడు మొత్తం తయారైపోయారు. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో మరి కిరీటం కానీ జ్యువెలరీ కానీ లడ్డు కానీ మరి చేతికున్న కడియాలు కానీ ఇవన్నీ కూడా మొత్తం బంకమట్టితో చేశారండి. ఎక్కడ కూడా వేరే ఎటువంటి ఆర్నమెంట్స్ ఉపయోగించలేదు. టోటల్ గా చూడండి కాళ్ళ వరకు ఉన్నటువంటి ఆ పీఠం కానీ ఇది చూడండి గోల్డ్ కలర్, ఇదంతా ఏంటంటే కలర్ వేశారు. ఇదంతా మట్టే. ఇది కానీ ఇయర్స్ కానీ కిరీటం చూడండి ఎంత బాగుందో. అంటే మనం చూడడానికి ఇది ఎలా ఉందంటే కిరీటం తీసుకొచ్చి పెట్టారనుకుంటారేమో, కాదు. ఇదంతా కూడా మట్టితో తయారు చేసింది. ఎందుకంటే
ఈజీగా కూడా ఇది వాటర్ లో పెట్టగానే తొందరగా కూడా అదంతా కూడా కరిగిపోతుంది అనమాట. ఎక్కడ మనకి పొల్యూషన్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కరగదు అనుకోవడానికి లేదు. చూడండి కిరీటం చూడండి, మా చేతిలో ఇది చూడండి, మరి కడియాలు, లడ్డు, ఇది కూడా బంకమట్టే, మొత్తం కంప్లీట్ గా బంకమట్టి. మనకి వినాయక చవితి పూజ అయిపోయాక తర్వాత దీన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా ఇలా వాటర్ లో పెడితే చక్కగా అనమాట మొత్తం కరిగిపోతుంది. ఎక్కడ మనకి ఏది కూడా వేస్టేజ్ అనేది ఏది ఉండదు. సో మనము ఇలాంటి మట్టి వినాయకుల్ని ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తామో మనకి పొల్యూషన్ కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ నిండిపోవడము, అవి కరిగిపోకుండా దానివల్ల మళ్ళీ వేరే వేరే సమస్యలు రావడం, ఇలాంటి మనం చాలానే చూసాం కదా. కానీ ఇలాంటి మన బంకమట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను ఎప్పుడైతే వాడతామో దీనివల్ల మనకి పర్యావరణానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మట్టి వినాయకుల్ని మీ ఇంటికి తీసుకెళ్లి ఘనంగా పూజలు చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుంటాను. దిస్ ఇస్ నవీన, వీడియో జర్నలిస్ట్, ప్రేమలతో.